నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బహుజనులు ఎక్కువ ఉన్నారు. వివిధ కులాలు అందరూ కలిసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు కలిస్తే 90% ఉందని చెప్పుకుంటారు. కానీ రాజకీయ చైతన్యం అంటే వివిధ పార్టీలు విడిపోవడం వల్ల అధికారం రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా కూడా మరి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ రాగానే మరి ఏడేసిన గొంగులు ఆడే ఉంటుంది. సో ఈరోజు మరి బీసీల ప్లీనరీ, రాజకీయ ప్లీనరీ మరి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఫంక్షన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి ఎంపీగా పనిచేస్తున్న హరికృష్ణ గారు ఈసారి ఖచ్చితంగా కూడా బీసీ నినాదంతో ముందుకెళ్తాను, ఎన్ని సంవత్సరాలైనా అక్కడ ఒక సామాజిక వర్గానికి టికెట్ రాయటము మరి ఎన్నిక కావటం అనేది అనిపిస్తుంది. ఈసారి నేను ఖచ్చితంగా బరిలోకి ఉంటా అంటున్నట్టు హరికృష్ణ గారు వారి యొక్క మనోగతం తెలుసుకున్నాను. చెప్పండి సార్, బీసీల చైతన్యం మరి ఎంతోమంది కూడా ఒకప్పుడు చూసుకుంటే స్టడీ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న సొసైటీ ఉంది, సోషల్ మీడియా వచ్చింది, అయినా కూడా ఒక వర్గానికే ఓట్లు అంటే జనరల్ సీట్లు నిలబడితే ఇంకానే ఉంటున్నారు బీసీలు. అసలు నిలబడాలంటే భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు మీరు మరి ఎలా ఉంటారు? బీసీల రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత దాదాపు బీసీలు మరి ఒక మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో నాయకులుగా ఉండి జిల్లా స్థాయికి పోయేసరికి మరి అక్కడ ఉన్నటువంటి మరి అగ్రవర్ణాల మరి ఆధిపత్యానికి గురైపోయి మరి అక్కడనే వాళ్ళ రాజకీయ చరిత్ర పరిసమాప్తమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు గతంలోకి ఇప్పుడు భిన్నమైనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా కూడా ఈరోజు బీసీలు అందరిని తనదన్నే విధంగా కూడా ఎదగడం జరిగింది. విద్యాపరంగా కూడా చాలా ముందుకు పోవడం జరిగింది. మరి రానున్న ఎన్నికలు అందరం కూడా ఊహించేది ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీ డిక్లరేషన్ చేస్తేనే గ్రామాలలో వచ్చి ఓటు అడిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పుడు ఏదైతే లక్ష్యం కోరుకుంటున్నామో 60 సీట్లు 60 మంది అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా పంపేంత వరకు అన్ని పార్టీలను కూడా మరి ఒప్పించా, మెప్పించా, మరి దండించా ఖచ్చితంగా 60 మంది ఎమ్మెల్యేలను శాసనసభకు పంపడానికి కోసం ఈ ప్లీనరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లీనరీలో మరి స్వచ్ఛందంగా అందరూ కూడా అన్ని పార్టీల జెండాలు పక్కకు పెట్టి ఖచ్చితంగా మన జాతి లక్ష్యానికి మనం కట్టుబడి ఉండాలి, మనం లక్ష్యం చేరేంత వరకు కూడా మనం ఐక్యంగా పోరాడాలనే ఒక సిద్ధాంతం మీద ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరి రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గంలో కూడా బీసీ నాయకత్వాన్ని మేము ముందుకు తీసుకుపోవాలని మరి ఖచ్చితంగా శాసనసభ్యుగా అక్కడి నుంచి ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికి కూడా చూస్తే చాలా వరకు కూడా సంక్షేమ సంఘాలు కావచ్చు, చట్ట సంక్షేమ ఒక కాలనీ వెల్ఫేర్ సంఘాల అధ్యక్షులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వార్డ్ మెంబర్ కూడా జనరల్ సీట్లో వస్తే నిలబడినటువంటి తత్వం ఉంది మనలో ఇంకా కూడా. సో మరి ఇలాంటి వాళ్ళు ఐక్యత అవుతారు అనుకోవచ్చా? మరి నాయకత్వం ఏదైతే అధినాయకత్వం ఉందో వారు అగ్రవర్ణాలు ఉండి మిస్గైడ్ చేయడం, అక్కడ ఓసీలకు వచ్చింది కాబట్టి ఓసీలు చేస్తున్నారని చెప్పేసి మరి బీసీలకు రిజర్వేషన్కు పరిమితం చేయాలనే ఉద్దేశంతో. కానీ ఈరోజు విద్యార్థికులు ఉన్నారు, తెలివివంతులు ఉన్నారు. మరి గడిచిన తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలే ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధనలో కూడా మా సత్తా ఏందో చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అయినా బీసీ డిక్లరేషన్తోనే వస్తుంది. మళ్ళీ అక్కడ ప్రతి జనరల్ సీట్లలో కూడా స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి బీసీలే ముందు లైన్లో ఉంటారని చెప్పి తెలియజేస్తారు. ఏ నియోజకవర్గంలో చూసినా ఒక అగ్రవర్ణ కులాల ఎంపీపీ వాళ్ళు అవుతే అక్కడ యువసేన అని పేరు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు మన వాళ్ళే ఉంటారు. మరి అంటే భజన చేసే వాళ్ళల్లో కూడా మన వాళ్ళే ఎక్కువ ఉంటారు. మరి సో వాళ్ళకి ఎందుకు వస్తలేదంటారు ఇంకా అవేర్నెస్? అంటే ఎక్కడ కూడా ఒక చైతన్యవంతమైనటువంటి నాయకుడు బీసీ ఎదిగి అక్కడ ఆయన పేరే ముందుకు పోకుండా చేయడానికి కోసం, అడ్డుకట్ట వేయడానికి కోసం అవకాశం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళు చూసుకొని ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు చూస్ చేసుకొని ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ భజన చేయించుకుంటూ మరి మన జాతి వాళ్ళని అందరినీ కూడా వెనుక తొక్కేయాలి. మళ్ళీ వచ్చే తరంలో కూడా మళ్ళీ ఇంకొక నాయకునికి మనం అవకాశం ఇవ్వాలనే వాళ్ళ ఒక పాలసీ ఉంటుంది. కాబట్టి దానికోసం మనలను కొంచెం ఆర్థిక పరంగా వీక్ ఉన్న వాళ్ళను వాళ్ళు ఆ రకంగా ఆడుకుంటున్నారు. మరి అటువంటి పరిస్థితి కూడా మేము రానున్న కాలంలో జరగనీయకుండా ఉండాలనేదే ఈ ప్లీనరీ ఉద్దేశం. ఇంకా కూడా బీచ్లో చాలామంది చదువుకునే వాళ్ళకి చదువు లేకపోవటం కూడా చూస్తూనే ఉన్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం మనం ఎప్పుడైనా ప్రజలకు పోతే ఏం చేసిరు మీరు అని అనేటట్టు అవకాశం ఉంది. మేము ఓటేస్తాము అనేటోళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఏదైనా రాజకీయంగా ముందుకు పోతే మా పాపకు చదువుకుంటానికి సేవ్ చేయండి, లేకపోతే మా ఇల్లు సరిగా లేదని, లేకపోతే మా ఆయన ఆరోగ్యం బాగలేదని, మాకు చేసుకోవడానికి ఏం లేదని, ఇంకా అలాంటి వ్యక్తుల్లోనే చాలామంది ఉన్నారు. బీసీలలో చాలామంది అంటారు, బీసీ గురుకులలో చదువుకునే వాళ్ళు. ఇలాంటి సమాజం మారాలంటే ప్రభుత్వాలే మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. ఇంకా ₹1,00,000 ఇస్తాం బీసీలకు కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇప్పుడు ఆ మాట మాట్లాడితే బీసీలు ఇంకా కూడా అలాంటి అవకాశాలకు ఎదురు చూస్తున్నారు అంటారు కదా. చట్ట సవరణలు జరిగితే తప్ప అవన్నిటికీ కూడా మార్పు తీసుకురాలేం. అందుకే చట్ట సవరణ చేసేటువంటి చట్టసభల్లో
మరి బీసీ నాయకులు ఉన్ననాడే మరి కష్టాలు నష్టాలు అన్నీ తెలిసి మరి రానున్న కాలంలో ఏ విధంగా ముందుకు పోవాలి, మరి బీసీల పరిస్థితి ఏ రకంగా లిఖించబడి ఉంది, మనం దాన్ని అధిగమించలేకపోతున్నాం, అక్కడనే ఎందుకు ఆగిపోతున్నాం అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి చట్టసభ లక్ష్యం ఏంటంటే చట్టసభల్లో ఖచ్చితంగా సంఖ్యను పెంచాలి, చట్ట సవరణలలో బీసీల ప్రాధాన్యతను పెంచాలి, మరి రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఎక్కడ ఆగిపోయిందో దాని మీద పోరాటం చేయాలి. అప్పుడు ఎక్కువ మంది నాయకులు ముందుకు వచ్చినాక ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ దాంట్లో మన మెజారిటీ ఉన్నప్పుడు మనం అనుకున్నది మనం ఇబ్బంది పడుతున్నాయని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఈ రాయితీలను పక్కకు పెట్టి రాజకీయ లక్ష్యంగానే మనం ముందుకు పోవాలనేది ఆలోచన. ఒక్కొక్క పార్టీ కూడా ఒక్కొక్క వింగ్ ఏర్పాటు చేసింది కదా, అంటే మళ్ళీ ఆ వింగ్లో కూడా సంకుచితంగా ఉండిపోతారుగా బీసీలు. ఈసారి వింగులు ఏం లేవు. అన్ని రాజకీయ పార్టీల ముందర ఒకటే అంశం, ఒక ప్రధాన అంశం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. అందరం ఏకతాటి మీద ఉండాలనుకుంటున్నాం. ప్రతి పార్టీ కూడా మా సంఖ్యాపరంగా మాకు రావాల్సినటువంటి సీట్ల విషయంలో మీరు ఏ రకమైన డిక్లరేషన్ ఇస్తారో అప్పుడే మీ పార్టీని నమ్ముతాం, ప్రజలకి ముందుకు తీసుకుపోతాం. మళ్ళీ మీరు చెప్పినటువంటి నాయకునికి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఛాలెంజ్ చేసిన తర్వాతనే ఎన్నికలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాధానం చెప్పిన తర్వాతనే వాళ్ళు గ్రామాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తాం. ఇప్పటివరకు కూడా బీసీలు ఒక్కొక్క పార్టీకి ప్రెసిడెంట్ కూడా చేయలేదు. మన బండి సంజయ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అద్భుతంగా ఏదో రాణిస్తున్నారు, ఎన్నికల వరకు ఆయనే ఉంటారని చెప్పి కూడా తీసేయడం కూడా జరిగింది. దీని ఎలా చూడాలి మరి? దానికోసం మనం అన్ని టీవీలలో చూసినాం, సాంఘిక మాధ్యమాలలో, మరి సోషల్ మీడియా గుప్పుమని మరి ఒక బీసీ నాయకుని తీసేసి ఒక రెడ్డిని ముందుకు తీసుకుపోతే పార్టీలన్నీ కూడా కుమ్మకైపోయినాయని కూడా అన్నీ మన సామాజిక మాధ్యమాలలో కూడా మనం వినడం జరిగింది. దానికోసం రానున్న కాలంలో జవాబు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి పార్టీ కూడా అటువంటి ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో కూడా పునర్లక్ష్మి ఉన్నప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయింది. అప్పుడు వచ్చింది 20 సీట్లే. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు, అప్పుడు వచ్చింది 20 సీట్లే. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. అంటే అప్పుడు వచ్చిన కూడా పరిస్థితి అలాగే ఉన్నప్పుడు కూడా ఎందుకు పార్టీలు బీసీలు నమ్మట్లేదు మరి? పునర్లక్ష్మయ్యను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి బీసీలకు అధ్యక్షుని ఇవ్వాలనో లేకపోతే పునర్లక్ష్మయ్య నాకు కావాలనో అన్నటువంటి పరిస్థితి కాదు. అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై తెలంగాణలో అడ్రస్ గల్లంత అయ్యేటువంటి పరిస్థితుల్లో ఏ రెడ్డి కూడా ముందరకు వచ్చేసి ఆ అవమానాన్ని భరించలేని పరిస్థితులలో ఒక బీసీ నాయకుని బలిపశం చేసి ఆయన ముందుకు పంపించి అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మెరుగుపడుకు క్రమేణా కొన్ని సీట్లు వచ్చినాయి అన్న తర్వాత ముందు వాళ్ళ ఆలోచనకు భిన్నంగా కొన్ని సీట్లు సాధించడం ద్వారా బొన్నాలక్ష్మయ్య నాయకత్వంలో కొన్ని సీట్లు రావడంతో మళ్ళీ మన పార్టీ బతికే ఉన్నదని చెప్పేసి మళ్ళీ రెడ్డిలందరూ కూడా వలసపోయినటువంటి రెడ్డిలందరూ కూడా ఇళ్ళకి రావడం జరిగింది. బయట పార్టీలు ఉన్నటువంటి రెడ్డిలందరూ కూడా ఇప్పుడు వచ్చి అధ్యక్షులు కావడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ కూడా గతంలో బీసీనే తెలంగాణకు సీఎం చేస్తా అని చెప్పి ఆర్ కృష్ణని కొంతమేరకు వాడుకోవడం జరిగింది. సో మరి ఆయన ఉన్నటువంటి ఆంధ్రాలో మాత్రం బీసీగా ఉంటేందుకు వాళ్ళ ప్రెసిడెంట్లు ఉంటేందుకు అంగీకరించారు. దీని ఎలా చూడాలి మరి? ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించిన నాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా ఉంది. మరి ఆయనకి ఇచ్చిన ఎల్బీ నగర్ స్థానంలో అక్కడ ఒక బీసీని కొట్టి ఈయనకి ఇచ్చి వాళ్ళ మీద మరి బీసీలకు నమ్మకం పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో తీసుకుపోయి మరి అక్కడ ఆంధ్ర మీద వాళ్ళ మక్కువతోని ఆంధ్ర ఎన్నికల మీద వాళ్ళు దృష్టి పెట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికలను మనం ఎట్లయినా గెలవమనేటువంటి పరిస్థితుల్లో సేమ్ పునర్లక్ష్మి అనే ఏ విధంగా బలి చేశారు ఆర్ కృష్ణయ్య ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే మరి రాజకీయ వేదిక బీసీ రాజకీయ వేదిక రాబోతుందంటారా? ఖచ్చితంగా బీసీ రాజకీయ వేదిక, బీసీ ప్రజావేదిక, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశలో ఉన్నటువంటి నాయకులు ముందు లైన్లో ఉన్న వాళ్ళంతా బీసీలు. అవన్నీ పరిష్కారం చేసుకొచ్చిన తర్వాత చట్టసభలకు పోయేటువంటి వాళ్ళు ఓసీలు ఉన్నారు. అంటే మనం పరిష్కారం చేస్తాం, మన ఓట్లు తీసుకుపోతాం, మన నాయకత్వంలో నాయకుడిని ఎన్నుకుంటాం. మరి చట్టసభల్లో వాళ్ళు ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఉండకూడదు అనే ఒక ఆలోచన ఈరోజు గ్రామ స్థాయిలో యువకుని నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా మరి వివిధ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి దీని మార్పు కావడం కోసమే అందరం ఏకదాటి మీదకి రావడం జరిగింది. ఈ ప్లీనరీ అంశాన్ని ఎలా ముందు తీసుకెళ్తారు మీ యొక్క నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నామో అన్ని పార్టీల ముందట, అన్ని పార్టీ అధ్యక్షుల ముందట మా లక్ష్యాన్ని ఈ ప్లీనరీలో ఉన్నటువంటి తీర్మానాలను ఏ రకంగా ముందు తీసుకుపోయినామో అవి అక్కడనే ప్రవేశపెడతాం. మా నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువ బీసీ జనాభా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో మన నాయకత్వం ఉండాలి. మనం ఖచ్చితంగా ఎన్నిక ఇక్కడ కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళకి పనిచేసినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనకు పనిచేసి మన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ముందుకు తీసుకుపోతున్నాం. థ్యాంక్ యూ.